నమస్కారం. K9 న్యూస్ కి స్వాగతం. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. ఆన్లైన్లో పెండింగ్ ఉంటే సత్వరంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ తదితర సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అర్జీలు పంపించినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు అధికారులు కూలంకషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బొర్లంలో శ్రీరామనామ స్మరణ గురువందనం ఘనంగా నిర్వహించారు. స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామనామ స్మరణ ద్వారా సమాజంలో శాంతి, ధార్మిక విలువలు బలపడతాయని పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని బొర్లం గ్రామ శివారులో గల మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం శ్రీరామనామ స్మరణ గురువందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామనామ స్మరణ ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రతత్వం, ధార్మిక విలువలు బలపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతకు సాంస్కృతిక సంప్రదాయాలపై అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ గ్రామీణ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది బాన్స్వాడ. ఈ బాన్స్వాడను నా ఏమో ఈ చివరి శ్వాస వరకు నేను మర్చిపోను. అట్లనే తక్కిన ఊళ్ళని మర్చిపోతారా అనవచ్చు. ఏ ఊరిని మర్చిపోను, ఎవరిని మర్చిపోను. కాకపోతే ఇది నా తల్లి తండ్రి ఊరు కాబట్టి ఈ ఊరిని మర్చిపోను. ఈ ఊరిని మర్చిపోకుండా ఇంకా మంచిగా మనం కార్యక్రమం చేసుకుందాం, ఇంకా బలంగా చేసుకుందాం. భాస్కర్ అన్న కూడా నా దగ్గరికి వచ్చారు. వారు వచ్చిన తర్వాత స్వామి హనుమంతుంది సరస్వతి ఆలయం దగ్గర స్థలం ఉంది, అక్కడ 108 ఫీట్ల హనుమంతుని పెట్టాలి, నేను సంకల్పం చేసినానని వారు అన్నారు. అయితే నేనేమన్నా అంటే, అన్న 42 ఫీట్ల హనుమంతుని పెడదాం, కూర్చొని పెడదాం, అంతటి నిలబడి పెడతారు హనుమంతుడు. నిలబడితే ఎటు పెడితే అటు ఉరుకుతాడు హనుమంతుడు, కూర్చుంటే బాన్స్వాడలోనే ఉంటాడు, బాన్స్వాడలో ఉంటే బలంగా ఉండగలుగుతాడు. అన్నకు అదే చెప్పిన. అన్న కూడా బాన్స్వాడలో తప్పక హనుమంతుని పెడతా. హనుమంతుని విషయం కూడా అన్నేమన్నారంటే, మీరే ఎవరికన్నా చేసే వాళ్ళకు చెప్పండి స్వామి అని వారు అన్నారు. వారి మాట ప్రకారం నేను కూడా హనుమంతుని కోసం ఏమంటారు ప్రయత్నం మొదలుపెట్టిన. అందుకనే బాన్స్వాడలో కూడా తొందరగా హనుమంతుడు వస్తాడు, బాన్స్వాడలో కూడా హనుమంతుడు ఉంటారు. బాన్స్వాడలోనే హనుమంతుడు తిష్ట వేసుకుని ఉండే విధంగా భాస్కర్ అన్న చెప్పిన. భాస్కర్ అన్న కూడా మరో మాట్లాడకుండా చేద్దామన్నారు. కొంతమంది అన్నారు, భాస్కర్ అన్న కోపం ఎక్కువ, మీరు ఎట్లా మాట్లాడతారు తనతోటి అన్నారు. ఎట్లా మాట్లాడతారు తనతో కోపం అంటే, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే అన్నం ఉంటుంది, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది. మనము యద్భావం తద్భవతి, మనం ఏ భావంతో చూస్తే ఆ భావాన్నే కనబడుతుంది. మనలో
తప్పుగా చూస్తే తప్పుగా కనబడుతుంది, మనం తప్పుగా చూడనప్పుడు తప్పుగా కనిపించదు. మనం చూసే విధానంలో తప్పు ఉన్నప్పుడు అన్ననంటే ఏమొస్తుంది, మన కర్మ బాగాలేనప్పుడు ఇంకొకనంటే ఏమొస్తుంది. మీకు అర్థమవుతుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకా గట్టిగా అనొచ్చు, మనం ఇంకా బలంగా అనొచ్చు. ఈ బ్రతుకెందుకు రాముడి కోసమే, ఈ చివరి శ్వాస వరకు కూడా రాముడి కోసమే మనం జీవించాలి. రాత్రి నిద్ర లేని రాత్రులు అస్సలు గడపొద్దు. పర్వరెడ్డి బాబులాగా భయపడొద్దు, నిద్రపోవాల్సిందే. నిద్ర నుంచి లేచినప్పుడు సింహంలా లేవాల్సిందే. పులి ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంది, మీకు తెలుసా? పులి ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంది. ఒక్కసారి అది ఆహారం తీసుకుంది అంటే 10-15 రోజుల వరకు ఏది ముట్టదు. మనం పులిలాగా బతకటం నేర్చుకోండి. ఎలా అంటారు? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక చోట్ల తీవ్రమైన వ్యత్యాసాలు, తప్పిదాలు ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఓటర్ల లిస్టులను సరిచేయాలని కోరారు. తప్పుల తడకగా ఉన్న ముసాయిదా ఓటర్ లిస్టును సరిచేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు స్థానిక బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వెంటనే అన్ని వార్డుల ఓటర్ లిస్టులు పరిశీలించి న్యాయంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. లేనిలా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జై శ్రీరామ్. ఈరోజు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 2వ తారీఖు రోజు ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల చేయడం జరిగింది. ఈ ముసాయిదా ఓటర్ లిస్ట్ అనేది ఏదైతే ఉన్నదో మున్సిపల్ ఎన్నికల ప్రకారం కాకుండా అసెంబ్లీ ఎన్నికల పిలవడం జరిగితే ఏవైతే 1వ వార్డు, 2వ వార్డు, 25వ వార్డు, 10వ వార్డు, 15వ వార్డు, 12, 35, 42, 39, 16 ఈ వార్డుకు సంబంధించి ప్రతి వార్డులో కూడా మున్సిపల్ కమిషనర్ గారికి అభ్యంతరం రూపంలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణం పక్షాన మేము అభ్యంతరం తెలియజేయడం జరిగింది. దీన్ని వెంటనే పరిష్కరించి 2020లో 2019 యాక్ట్ ప్రకారం ఏవైతే వార్డ్స్ బైఫర్కేషన్ చేసి డోర్ నెంబర్ టు డోర్ నెంబర్ డిసైడ్ చేసిర్రో ఆ డోర్నెస్ గా మారుస్తూ అడిషనల్ ఓటర్ లిస్టు ఇచ్చినట్టయితే మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. డోర్ నెంబర్ టు డోర్ నెంబర్ ఏదైతే 2019 యాక్ట్ ప్రకారం మున్సిపల్లో నిర్ణయించారో బౌండరీస్, దాని ప్రకారం ఓటర్ లిస్టు డిసైడ్ చేసి మీరు మాకు ఇచ్చిన తర్వాత 2 రోజులు టైం ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కామారెడ్డి బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. కామారెడ్డి మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ జాబితాలో జరిగిన అవకతవకలు సరిచేయాలని స్థానికులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 20 వార్డులో ఉన్న 119 ఓటర్లను 22వ వార్డు జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. అలాగే 22వ వార్డులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఓటర్లను కూడా 20వ వార్డు జాబితాలో కలిపారని చెప్పారు. వెంటనే స్పందించి తారుమారైన ఓటర్ లిస్టును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికల్లో మున్సిపల్ వారు ఓటర్ల జాబితాను ఇచ్చినప్పటికీ గోసంగి కాలనీలో ఉన్నటువంటి 20వ వార్డులో ఉన్నటువంటి ఓటర్లను 117 మంది ఓటర్ల జాబితాను 22వ వార్డులో మార్చినారు. తీరగా చూస్తే డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి 50-60 మంది ఓటర్లను 20వ వార్డులో మార్చినారు. 20 డబుల్ బెడ్రూమ్ వాళ్లకు 20వ వార్డులో ఉన్నటువంటి గోసం కులస్తులకు మధ్యవర్తిత్వం ఉన్నది. 22వ వార్డు అది, 20వ వార్డు ఇది. 20వ వార్డులో ఓటేసిన వ్యక్తి కౌన్సిలర్ని పనుల కోసం 20వ వార్డు కౌన్సిలర్ని అడుగుతారు, కానీ 22వ వార్డు కౌన్సిలర్ని అడగలేరు. 22వ వార్డులో ఉన్న వాళ్ళు ఆడ ఓటేసి 20వ వార్డులో కౌన్సిలర్ని అడగకుండా ఇలా వ్యత్యాసంగా ఉన్నటువంటి ఈ ఓటర్లను ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 22వ వార్డుకు మార్చినటువంటి 120 మంది ఓటర్లను 20వ వార్డులో మార్చాలని, చేర్చాలని. మాది 20వ వార్డు నుంచి ఓట్ల నెక్స్ట్ పేరు కొరణం సూరి సన్నపు లాలు. మా 20 వార్డు ఓట్లన్నీ లిస్టులు తీసుకుపోయి 22 వార్డులో పడ్డాయి.
ఆ పొద్దున మాకు కలెక్షన్లకు లేవని చెప్పేసి మేము ఏం చేసినామంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి మా వార్డుకు 120 ఓట్లు మా వార్డుకు మాకే ఉండాలని చెందాలని చెప్పేసి కలెక్టర్ మేము వచ్చి కలచడం జరిగింది. దానికోసం కలెక్టర్ మేము రిక్వెస్ట్ చేసుకుంటే తన మెయిల్ చేసి అక్కడ కమిషనర్ ఆఫీస్కి పంపించిండు. మున్సిపాల్కు మా ఓట్లు మాకు ఖచ్చితంగా 20 వరకు రావాలని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. మద్యం సేవించి గాని ట్రిపుల్ రైడ్ గాని చేయరాదన్నారు. రోడ్డు భద్రతా చట్టపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు రోడ్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా రవాణా శాఖ సహకారంతో కామారెడ్డిలోని విద్యానికేతన్ హై స్కూల్లో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో అత్యంత కీలకమైందన్నారు. రోడ్డు భద్రత పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గి విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. చిన్న వయసు నుంచి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండడం సమాజానికి మేలు చేస్తుందని తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత గురించి విషాదంగా వివరించారు. అంతకుముందు రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. I will not use cell phone while driving. I ensure not to take drink or drugs and drive. I will always be alert on the road while driving. I will always put seat belt, helmet while driving. I ensure not to overtake, overspeed or give in to road rage and rash driving. I ensure to cross the road only at zebra crossing, and I will not block the free left way on the road. I will follow all the road signals and signboards. I will use indicators, meters, and lights all the time. I ensure to always give side to the ambulance. I ensure to be a smart citizen of smart city by following all the road safety and regulations. I pledge to be a responsible road user. ఎంఏఎం ఆధ్వర్యంలో ప్రతి ఏటా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు సమాజానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బాన్స్వాడ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో సాలారే మిలాద్ మోడల్ పేపర్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఆ పార్టీ బాన్స్వాడ అధ్యక్షుడు సయీద్ ఖాన్ మాట్లాడుతూ వారు అందిస్తున్న మోడల్ పేపర్లతో బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. విద్యతోనే అన్ని జయించవచ్చని, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా తమ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్, అక్బరుద్దీన్లు ఈ పుస్తకాల పంపిణీ చేపట్టారన్నారు. ఉచిత పుస్తకాలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हर साल की तरह इस साल भी बानपाड़े में मस्जिद तहज़ीर मुस्लिमीन की जानिब से सालारे मिल्लत मॉडल पेपर का इजलास बच्चों के लिए गवर्नमेंट स्कूल के, और ये सालारे मिल्लत स्टडी मटीरियल जो है 25 साल से जो है ना कंटिन्यू देते आ रहे हुए हैं। और ये जो स्टडी मटीरियल है गवर्नमेंट स्कूल के जो है तलबा उनके लिए है, और उनको पढ़ने के लिए, एग्ज़ाम के लिए, आसान के लिए ये जो सालारे मिल्लत स्टडी मटीरियल डिस्ट्रीब्यूशन किया जा रहा है। मैं तमाम तलबा को गुजारिश कर रहा हूँ कि आप लोग तमाम लोग अच्छा पढ़िए, और जो है ना इस टेस्ट पेपर के जरिए आपको एग्ज़ाम लिखना बहुत आसान होगा, और उसमें तमाम सवाल और जवाब इसके अंदर मौजूद है।
आप लोग इसको इस्तेमाल करिए और पढ़िए। और अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला जितने भी तलबा एग्ज़ाम लिख रहे हैं तमाम लोग कामयाब अता फरमाए। अल्लाह ताला मस्जिद इत्तेहादुल मुस्लिमीन को कामयाब अता फरमाए। अल्लाह सालाना मिल्लत की मग़फ़िरत करे। अल्लाह ताला ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు శివమాలలు ధరించారు. సందర్భంగా మాలదారులు మాట్లాడుతూ శివమాల ధరించడం వల్ల శారీర రుగ్మతలు, అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. శివదీక్ష చేపట్టడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ శివరాత్రి పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
రాజేశ్వర స్వామి ఆలయంలో రాబోయే శివరాత్రి సందర్భంగా శివస్వాములు శివమాల ధారణ చేయడం జరిగింది. 41 రోజులు మండల దీక్ష చేపట్టడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరన్నా శివమాల వేయాలనుకున్న వారు మా రాజరాజేశ్వర స్వామి మందిరానికి వస్తే ఇక్కడ పంతులు గారు మాలాధారణ చేస్తారు. సో మన కృష్ణావారి గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. కోరిన వాళ్ళకి కోరికలు తీర్చే కొంగు బంగారమై మా రాజరాజేశ్వర స్వామి అందరికీ వరాలు ఇచ్చే దేవుడు. ఇక్కడే మనకు సిద్ధి బుద్ధి వినాయకుడు అని చెప్పేసి మన గుడి ప్రాంగణంలోనే ఉన్నాడు. మన ఈ ఉభయ జిల్లాలో ఎక్కడా లేని విధంగా సిద్ధి బుద్ధి వినాయకుడు ఇక్కడే ఉన్నాడు. అలాగే నవగ్రహాలు ఉన్నాయి, మంచి కోనేరు ఉంది. శివరాత్రికి ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. సో మేము ప్రతి ఒక్క శివభక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా శివరాత్రి ఉత్సవాల్లో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరినీ విజయవంతంగా చేయాలని సమన్వయంగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివరాత్రి ఉత్సవాల కొరకు రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్ని వసతులు సదుపాయాలు సమకూర్చడం జరుగుతుంది. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించడం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా సహకరించగలరు. ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరే, ఓం నమః శివాయ. కామారెడ్డి పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభలో 5 లక్షలకు పైగా కార్యకర్తలు పాల్గొని బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో మరి 100 రోజుల ఉత్సవాల ముగింపు సభను మరి జనవరి 18 ఖమ్మంలో బహిరంగ సభ ప్రదర్శన మరి బహిరంగ సభ ఉన్నందున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. చలో ఖమ్మం భారత గడ్డపైన 100 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 10 ఏళ్ల ముగింపు సభను మరి అందరూ విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపైన, అదేవిధంగా ప్రజల సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, మరి కార్మికుల సమస్యలపై మరి చలో ఖమ్మము మరి భారత గడ్డపై 100 సంవత్సరాల పురుడు కోసుకొని మరి 100 సంవత్సరాలు దాటిన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలను వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.